పెదరాయుడు సినిమాలో ఒక సీన్ ఉంటుంది. ఏమన్నా ఉంటుందా? ఒక రౌడీగాడు ఒక ఆడవిల్లను బలిమి చేస్తాడు. పెదరాయుడు రజనీకాంత్ సార్ ఉఫ్ ఉఫ్ అని కండువా ఒకటి వేసుకొని పంచాయతీ బోర్డు కాడ కుర్చీలో కూర్చుంటాడు. కానీ ఆడవిల్ల తరపున ఒక్కోళ్ళంటే ఒక్కోళ్ళు కూడా సాక్ష్యం చెప్పారు. చెప్తే ఆ రౌడీగాడు ఏడ చంపేస్తాడో అని భయం. ఒకళ్ళు వచ్చి సాక్ష్యం చెప్పబోతా అంటే సుట్టాల సాక్ష్యం చెల్లది ఇక్కడ అని పెదరాయుడు అంటాడు. పాపం ఆడవిల్లు ఏడుస్తుంటుంది. ఇంతల్నే ఒక చిన్న పిల్లగాడు ముంగట్టుకొస్తాడు. నేను చూసాను తాతయ్య అంటాడు. ఏం చూసావు నాన్న అని పెదరాయుడు అడుగుతాడు. అప్పుడు పిల్లగాడు మొత్తం చెప్పేస్తాడు. పిల్లగాని సాక్ష్యంతోని ఒక ఆడవిల్ల జీవితం నిలబడుతుంది ఆ సినిమాలో. సేమ్ ఇట్లనే సాక్ష్యం చెప్పిండు ఒక చిన్న పిల్లగాడు. పోలీస్ చెయ్యి పట్టుకొని నడుస్తున్న గీ చిన్నోని పేరు రామ్ చరణ్. తాతను చంపిన కేసు గుట్టి ఇప్పబోతుండు. సున్ని బయట ఉన్నది, అమ్మ బయట ఉన్నది, అల్లుడును అత్త ఇద్దరు చంపారు. తర్వాత ఏం చేశారు? సరే కత్తితోటి పొడి బస్తలో పెట్టి మూతి కట్టినట్టు. మళ్ళా కుక్కలు ఎవడి అదన్నట్టు అస్సలు ముచ్చట. అమ్మమ్మ అమ్మ నాయన కలిసి తాతను చంపేసిండ్రట పైసలు అడిగి తీస్తలేడని. మళ్ళా ఏం తెలవనట్టే మా మామ కనిపిస్తలేడు అని పోలీస్ స్టేషన్లో దరఖాస్తు ఇచ్చిండట. ఇంటోళ్ళ మీద పోలీసు వాళ్ళకు డౌట్ వచ్చిందట. చంపినోళ్ళు చెప్పొద్దని చాక్లెట్లు ఇచ్చి బుదిరికిస్తే పోలీసోళ్ళు థమ్సప్ కొనిచ్చి మొత్తం చెప్పిపించిండ్రు. శవాన్ని ఏ బాయిలో పడేసిండ్రో తీసుకుపోయి చూపించిండు. వరంగల్ జిల్లా మైబాద్ మండలంలో కస్నా తాండాలో జరిగింది ఈ మర్డర్. పైసల కోసం ఇంటోళ్ళే చంపిండ్రంటే మనుషులం ఎట్లా తయారైతున్నామో చూడుండ్రి. అప్పటి ప్రేమలు లేవు, అప్పటి బంధాలు లేవు, రాతి మనసు లెక్క తయారైనం. ఈ కేసులా రామ్ చరణే రియల్ హీరో. చిన్నోడు కాబట్టి ఇప్పుడు అబద్ధాలు చెప్తలేడు, పెద్దగా అయితే మన లెక్కనే తయారైతాడు.